Hello everyone. వెల్కమ్ టు క్యాంపస్ టు కార్పొరేట్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో. సో మీరు చాలా వీడియోస్ చూసుంటారు కదా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఇంటర్వ్యూ టిప్స్ గురించి. కానీ అంటే ఫార్మల్గా డ్రెస్అప్ అవ్వాలి, లేదంటే ఇంటర్వ్యూకి ఏదైనా చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇస్తూ చెప్పాలి, అండ్ ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, మీకు తెలిసిన వర్డ్స్ ఎక్కువ యూస్ చేయాలి. సో ఇలాంటి టిప్స్ చాలా చూసుంటారు యూట్యూబ్లో. బట్ దిస్ వీడియో ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే మీ సైడ్ నుండి కాకుండా ఇంటర్వ్యూయర్ సైడ్ నుండి ఒక 7 హిడెన్ ట్రూత్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ లిజనింగ్ దిస్ 7 హిడెన్ ట్రూత్స్ మీరు ఇంటర్వ్యూని చూసే పర్సెప్షనే చేంజ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్ ఈ 7 ట్రూత్స్ చెప్తున్నప్పుడు వాటిని మీరు ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ యూస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, దెన్ లెట్స్ డైవ్ ఇన్. సో ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ మెనీ వీడియోస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గురించి మనం ఇంకా నర్వస్గానే ఉంటాము, ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది, అండ్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్ టు ఫేస్ ది ఇంటర్వ్యూ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ కంటెంట్లో మనకి బేసిక్ లెవెల్ అడ్వైజెస్ లేదంటే సర్ఫేస్ లెవెల్ అడ్వైజెస్ ఉంటాయి. అంటే ఫార్మల్గా డ్రెస్అప్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి, కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి అని. ఇవన్నీ రాంగ్ అడ్వైజెస్ అయితే కాదు, బట్ దోస్ ఆర్ ఇన్కంప్లీట్. యాక్చువల్గా ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మీకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ అనమాట. సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. వాళ్ళ సైడ్ నుండి, ఇంటర్వ్యూయర్ సైడ్ నుండి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఇవన్నీ మీకు ముందే క్లియర్గా తెలిస్తే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ టోటల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యేలాగా మీరు ఎలా ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయొచ్చు, లేదంటే స్టాండ్ అవుట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ముందే వెల్ ప్లాన్డ్గా ఇంటర్వ్యూని ఫేస్ చేయొచ్చు అనమాట. బికాస్ దే ఆర్ నాట్ రోబోట్స్. జస్ట్ వాళ్ళు వచ్చేసి క్వశ్చన్స్ అడిగి ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేశారు, ఎస్ ఆర్ నో అని చెప్పి ఒక చెక్ లిస్ట్ రన్ చేసి వెళ్ళటానికి దే ఆర్ నాట్ అ మిషన్ ఆర్ రోబోట్స్ కదా. సో దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దే ట్రై టు జడ్జ్ యూ ఇన్ ఆల్ ది పాసిబుల్ కార్నర్స్, ఇంక్లూడింగ్ సైకలాజికల్గా కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. అంటే సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగి, సో ఇలాంటివన్నీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూయర్ సైడ్ నుండి వాళ్ళ పర్సెప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ మీ సైడ్ నుండి ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో విల్ గో ఇన్సైడ్ ఇంటర్వ్యూయర్స్ హెడ్ అండ్ అండర్స్టాండ్ వాట్ దే రియలీ నీడ్ ఫ్రమ్ అ క్యాండిడేట్. ఓకే, సో హ్యాస్ వి డైవ్ ఇన్, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చింది? ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ 3 రిసోర్సెస్ విచ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీర్స్ హూ హ్యావ్ కండక్టెడ్ 100+ ఇంటర్వ్యూస్ అట్ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్టార్టప్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హైరింగ్ మేనేజర్స్ who have watched brilliant candidates failing the interview, even after having all the tech stacks and good subject knowledge. అన్నీ ఉన్నా కానీ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతూ ఉంటారు విత్ సేమ్ రీజన్స్, అండ్ దట్ టు వెరీ రిపీటెడ్లీ. అండ్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద అన్స్పోకెన్ కన్వర్జేషన్స్ దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ లీవ్ ద రూమ్. మీరు మీ ఇంటర్వ్యూ అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక 2 to 3 minutes ఏదైతే ఉందో మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి, అండ్ దట్ వీ డోంట్ నో. దిస్ ఇస్ నాట్ అ థెరపీ, ఇట్స్ అ ప్యాటర్న్ ఆఫ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద పీపుల్ హోల్డింగ్ ది పెన్. ఇది మీకు అంటే నో వన్ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్ after you leave the room. So to stand out or to పాయింట్ యూ ఇన్ ఇంటర్వ్యూయర్స్ బ్రెయిన్, మీరు స్టాండ్ అవుట్ అయ్యేలాగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నో అదర్ వెయిటింగ్, వీల్ జస్ట్ డైవ్ ఇన్ టు ది ట్రూత్స్ నౌ. సో ద ఫస్ట్ ట్రూత్ వచ్చేసి, సో కమింగ్ టు ద ఫస్ట్ హిడెన్ ట్రూత్, ది ఇంటర్వ్యూ స్టార్ట్స్ బిఫోర్ హలో. వాట్ ఐ మీన్ బై దిస్ అంటే, ఇమాజిన్ మీరు ఒక ఇంటర్వ్యూ జాయిన్ అయి ఉన్నారు, ఇంటర్వ్యూయర్ కూడా జాయిన్ అయ్యారు, అండ్ దే సెట్ హాయ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్ టుడే, అండ్ యూ సెడ్ ఐమ్ ఓకే గుడ్ థ్యాంక్స్ అని చెప్పేసి. సో ద కన్వర్జేషన్ గాట్ ఎండెడ్ అప్ హియర్, అండ్ ఇట్ సీమ్స్ లైక్ మీరు కోడింగ్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, మన ఇంటర్వ్యూ త్వరగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి రెడీగా ఉన్నారు అన్నట్టుగా ఇంటర్వ్యూయర్కి ఫీల్ వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ అంటే ద థింగ్ ఈస్, దిస్ ఇస్ ఇన్ సైకలాజికల్గా దీన్ని ప్రైమసీ ఎఫెక్ట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం ఏదైతే ఒక సీక్వెన్స్లో ఇనీషియల్గా ఏదైతే ఒక ఇంప్రెషన్ ఏదైతే తెచ్చుకుంటామో అది త్రూ అవుట్ ద సీక్వెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఫర్దర్గా చేసేవన్నీ కూడా ఆ ఫస్ట్ ఇంప్రెషన్ పైన బేస్ చేసుకొని ఉంటాయి అని. సో ఇక్కడ మన ఈ ఇంటర్వ్యూ
థింగ్స్‌లో చూసుకుంటే, ఏదైతే ఫస్ట్ 2-3 మినిట్స్ మనము ఇంటర్వ్యూని గ్రీట్ చేయడం, ఆ కన్వర్జేషన్ ర్యాపో బిల్డ్ చేసుకునే టైం ఏదైతే ఉంటుందో, అప్పుడు మీరు ఈదర్ పాజిటివ్ కానీ, లేదంటే నెగెటివ్ కానీ, ఏ ఇంప్రెషన్ వచ్చినా కానీ, అది త్రూ ఔట్ ది ఇంటర్వ్యూ వాళ్ళు నెక్స్ట్ అడిగే ఏ క్వెషన్‌లో అయినా మీరు చెప్పే ఆన్సర్స్‌ని బట్టి, ఆ ఇంప్రెషన్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి, పాజిటివ్ వచ్చిందో, నెగెటివ్ వచ్చిందో, ఆ ఇంప్రెషన్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికే చూస్తారు తప్ప, దే విల్ నాట్ క్రియేట్ అ న్యూ ఇంప్రెషన్ ఆన్ యూ. సో ఆ ఫస్ట్ 2-3 మినిట్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట మీ ఇంప్రెషన్ని సెట్ చేసుకోవడానికి. హ్యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈ ప్రైమసీ ఎఫెక్ట్ అనేది అందరికీ ఉంటుంది. ఇనీషియల్గా ఏం జరిగిందో అది మన బ్రెయిన్లో ఉండిపోతుంది. అండ్ ఫర్దర్గా ఏం జరిగినా కానీ ఆ ఫస్ట్ ఎజంప్షన్ పైనే బేస్ అయి ఉంటుందన్నమాట. ఇమాజిన్ మీరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఎవరితో అయినా కొత్త పర్సన్ మీట్ అయ్యారు అంటే వాళ్ళ పైన ఏదైనా ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఫస్ట్ మీట్‌లోనే వాళ్ళు ఏమైనా మీకు హెల్ప్ చేశారనుకోండి, ఆ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే లైక్ దే హ్యావ్ వాళ్ళు హెల్ప్ చేశారు, లైక్ అదొక గుడ్ ఇంప్రెషన్ స్టాండ్ ఔట్ అయిపోతుంది. ఒకవేళ అదే ఒక నెగెటివ్ ఫీలింగ్ అనుకోండి, వాళ్ళు తర్వాత ఎంత మంచి పని చేసినా ఆ ఆ బ్యాడ్ థింగ్ అనేది, అది ఏదైతే ఉందో ఆ నెగెటివ్ ఇంప్రెషన్ అనేది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో దట్ ఈస్ వెన్ యు ఆర్ సెట్టింగ్ యువర్ ఫ్రేమ్ ఇన్ ఇంటర్వ్యూయర్స్ మైండ్ అనమాట. ఆ ఫస్ట్ 2-3 మినిట్స్ అనేది మీరు ఎంత ఆ, బాగా మిమ్మల్ని రిప్రజెంట్ చేసుకుంటే, ఎంత ఎంగేజింగ్గా మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటే, ఆ ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా అంత స్మూత్గా జరుగుతుంది. అందుకే వాట్ ఐ సజెస్ట్ అంటే ప్రిపేర్ అ వార్మ్ ఓపెనర్ అనమాట. అంటే అది మీరు 30 సెకండ్స్ మీరు అంటే ఎంగేజింగ్గా ఉండటానికి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు. కన్వర్జేషన్ అనేది మీరు హాయ్ హలో చెప్పారు అండ్ వాళ్ళు హాయ్ హలో చెప్పారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆస్క్ అ జనరల్ క్వశ్చన్ దట్స్ హ్యాపెనింగ్ నౌ ఏ డేస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐ వాస్ చెకింగ్ త్రూ యువర్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అండ్ సో అని చెప్పేసి, లేదంటే ఐ వాస్ జస్ట్ చెకింగ్ ది ఏఐ ఎవల్యూషన్ నౌ ఇన్ ఆల్ ది ఫీల్డ్స్ అండ్ డొమైన్స్ ఎలా గ్రో అప్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా కొన్ని జనరిక్ క్వశ్చన్స్తో ఒక కన్వర్జేషన్, ఒక ర్యాపో బిల్డ్ చేసుకుంటే త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ మీరు క్వశ్చన్స్ అడగడానికి హెసిటేట్ అవ్వరు. అండ్ ఫ్రమ్ దట్ సైడ్ టు ఇట్ విల్ బి దెల్ మార్క్ ఎ గుడ్ కన్వర్జేషన్. అంటే మీరు మంచి ఏమంటారు ఎంగేజింగ్గా ఉన్నారు, మీ థాట్స్ చెప్పగలుగుతున్నారు, యువర్ కాన్ఫిడెంట్ ఇన్నఫ్ అన్నట్టుగా ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకుంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ట్రూత్. కీప్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ టు prepare a good opener. And coming to truth two, they are evaluating your brain in motion, not your answer. What I mean by this అంటే మనమంతా ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా, ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ ది సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వన్స్ ఇంటర్వ్యూవర్ ఆస్క్ అ క్వశ్చన్, మనం ఒక సర్టెన్ టైం వరకు అంటే ఫ్యూ సెకండ్స్ ఒక పాజ్ ఇస్తాము. అంటే కాన్సెప్ట్ రిమైండ్ చేసుకోవడానికి కానీ, వాట్స్ ఎవర్ ది రీజన్ ఇస్, గుడ్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్, ఆ ఇనీషియల్ కిక్ స్టార్ట్ అయ్యే ఏదైతే పాజ్ టైం ఉంటుందో, అప్పుడు మనం సైలెంట్ అయిపోతాము. సో దట్ సైలెన్స్ ఈజ్ కిల్లింగ్ అవర్ స్కోర్ అనమాట. నాట్ బికాజ్ యూ డోంట్ నో, బట్ బికాస్ ది ఇంటర్వ్యూయర్ కాన్ సీ వాట్ యుర్ థింకింగ్. మీరేం ఆలోచిస్తున్నారు, మీరు ఏ అప్రోచ్ తీసుకుంటున్నారు ఈ క్వశ్చన్కి, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూయర్కి తెలియదు అంటిల్ అన్లెస్ యూ టెల్ దెమ్. సో మీరు ఆ పాజ్ ఇచ్చిన టైంలో మీ స్కోర్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ దే డోంట్ నో వాట్ యుర్ థింకింగ్ అనేది. ఫర్ ఫ్రెషర్ రోల్స్ ఎస్పెషల్లీ ద ఇంటర్వ్యూయర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు నో ఎవ్రీథింగ్. మీరు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అని ఫ్రెషర్ నుండి ఏ ఇంటర్వ్యూయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, బికాస్ దే నో యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ అని. దట్ ఐ మీన్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ టెస్టింగ్ ఇస్ హౌ డస్ దిస్ పర్సన్ థింక్ వెన్ దే డోంట్ నో సంథింగ్. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళకి తెలియంది ఏదైనా వచ్చినప్పుడు మీ అప్రోచ్ ఏంటి. ఎందుకంటే జాబ్ కూడా అలాగే ఉంటుంది కదా, ఎవ్రీ సింగిల్ డే ఈజ్ నాట్ సేమ్. ఎవ్రీ డే యూ గెట్ న్యూ ఛాలెంజెస్ అండ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. సో అలా ఆ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో, మీ అప్రోచ్, రీజనింగ్, అన్సర్టెనిటీ, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో హియర్ ఈజ్ వాట్ ఐ కాల్ యాంకర్, ఎక్స్ప్లోర్, కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ అప్రోచ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో యాంకర్, ఎక్స్ప్లోర్, కన్ఫర్మ్ అంటే ఫస్ట్ ఎప్పుడైతే క్వశ్చన్ మనకు అడిగారో దాన్ని మీకు ఎలా అర్థమైందో అదొకసారి రిపీట్ చేసి
స్టార్ట్ చేయండి యాంకరింగ్. ఇట్స్ లైక్ స్టార్ట్ బై సేయింగ్ లైక్ వాట్ యు నో. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈస్ వీ హ్యావ్ టు సార్ట్ దిస్ ఎరే ఇన్ మినిమం కాంప్లెక్సిటీ. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. వాళ్ళు క్వశ్చన్ అడగగానే ఓకే మనం ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి కదా అని చెప్పేసి, అండ్ ఎక్స్ప్లోర్, థింక్ లౌడ్ అబౌట్ యువర్ ఆప్షన్స్. మీకు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చి ఉంటాయి. అది మీరు లౌడ్గా థింక్ చేయండి. అంటే మీరు ఆలోచించేదంతా కూడా ఇంటర్వ్యూయర్కి చెప్పండి. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ అబౌట్, అంతా కూడా మీరు మాట్లాడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్ యూ కెన్ సే అంటే లైక్, సో the core problem is sorting a array in minimum complexity kada. So I could use a bubble sort, but it's with some complexity, and merge sort might be better here అని చెప్పేసి ఇలా మీరు ఐమ్ జస్ట్ యూజింగ్ ఎగ్జాంపుల్. సో ఇలా మీరు మీ థాట్స్ అన్నీ కూడా ఆ క్వశ్చన్ గురించి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లౌడ్గా చెప్తూ చెయ్యండి స్టెప్ బై స్టెప్. అండ్ కన్ఫర్మ్, లాస్ట్ థింగ్ వచ్చేసి కన్ఫర్మ్ చేయండి. చెక్ ఇన్ విత్ ది ఇంటర్వ్యూయర్ గోయింగ్ బిఫోర్ గోయింగ్ డీప్. డస్ దిస్ డైరెక్షన్ మేక్ సెన్స్ ఆర్ వుడ్ యూ లైక్ మీ టు కన్సిడర్ అ డిఫరెంట్ కన్స్ట్రెయింట్? అంటే నేను ఈ ఫాలో అవుతున్న అప్రోచ్ కరెక్టే అంటారా, ఆర్ డూ యూ వాంట్ మీ టు థింక్ ఇన్ అ డిఫరెంట్ అప్రోచ్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నట్టుగా వాళ్ళని కూడా ఎంగేజ్ చేసేలాగా మీ కన్వర్జేషన్ పెట్టండి. సో ఇది చేయడం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి ఏంటి అంటే ఇంటర్వ్యూస్ కెన్ క్లియర్లీ సీ వాట్ యుర్ థింకింగ్. మీరు ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకటి, వాళ్ళు ఒక జడ్జ్ లాగా లేదంటే ఒక ఫైనల్ ఇంటర్వ్యూయర్ ఇచ్చే ఒక ఏమంటారు ప్యానెల్ లాగా కాకుండా వాళ్ళు ఒక కొలాబరేటర్ లాగా మీతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ అప్రోచ్ తీసుకున్నారు ఇక్కడ ఎలా అవుతుంది అని కొన్ని హింట్స్ ఇవ్వడం, ఇవన్నీ ఒక కన్వర్జేషన్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారనమాట. సో బెటర్ యూ రిమెంబర్ దిస్ అప్రోచ్, యాంకర్, ఎక్స్ప్లోర్, కన్ఫర్మ్ అని చెప్పేసి. రిపీట్ యువర్ క్వశ్చన్, వాట్ యు అండర్స్టూడ్, ఎక్స్ప్లోర్ యువర్ థాట్స్, అన్నీ కూడా వాళ్ళకి లౌడ్గా చెప్తూ చేయండి. And confirm, try to involve your interviewer also in your approaches and thoughts what you have. Okay, so this is about the truth two anamata. And coming to the third one, so coming to the truth three, a wrong person well reasoned beats a right answer shakily delivered. What I mean by this ante, imagine there are two persons giving interviews. First అతను వచ్చేసి కొంచెం hesitant గా మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బట్ హీ హ్యావ్ రిటర్న్ ది కోడ్ వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్ సొల్యూషన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, అండ్ దే హ్యావ్ డన్ విత్ ది స్టెప్. కమింగ్ టు ది అదర్ పర్సన్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం అప్రోచ్ తీసుకుంటున్నారు, నేను ఈ పర్టికులర్ అల్గరిథం వాడదాం అనుకుంటున్నాను అని ప్రతి ఒక్క స్టెప్ని కూడా క్లియర్గా ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సొల్యూషన్ రాస్తున్నారు. ఫైనల్గా వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ రాలేదు. సో ఇద్దరిలో ఎవరికి మంచి స్కోర్ వచ్చింది అనుకుంటున్నారు? డెఫినెట్గా సెకండ్ పర్సన్కి. బికాస్ ఫస్ట్ క్యాండిడేట్ ఏదైతే సొల్యూషన్ ఇచ్చారో దట్ మైట్ బి అ కరెక్ట్ ఆన్సర్, బట్ దే ఫెయిల్ టు పుట్ దేర్ థాట్ ప్రాసెస్. వాళ్ళు ఏం ఆలోచించారు, ఏం అప్రోచ్ తీసుకున్నారు అనేది మనకి ఐ మీన్ ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దే డోంట్ నో విచ్ అప్రోచ్ దే హ్యావ్ ఫాలోడ్, అండ్ దే వేర్ హెజిటెంట్ టు పుట్ దేర్ థాట్స్ అన్నమాట. కమింగ్ టు ది సెకండ్ పర్సన్, వాళ్ళు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో, ఏదైతే అప్రోచ్ తీసుకున్నారో, ఏం కన్స్ట్రెయిన్స్ ఆలోచించారో ప్రతిదీ వాళ్ళు సాల్వ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేశారు. ఈవెన్ దో వాళ్ళకి రాంగ్ ఆన్సర్ వచ్చినా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు వాట్ ఎవర్ ది థింగ్స్ దట్ దే ర్యాన్ ఇన్ దేర్ మైండ్, ఏమైతే ఆలోచించారో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, ఏం అప్రోచెస్ అయితే వాళ్ళు అనుకున్నారో అన్నీ కూడా ఇంటర్వ్యూయర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారనమాట. సో దట్ ఈస్ వేర్ ది క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ విల్ స్టాండ్ అవుట్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఎందుకు అంటే బికాస్ యువర్ జాబ్ ఈజ్ నాట్ అ టెస్ట్ విత్ ఆన్సర్ కీ, అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారా రాంగ్ ఆన్సర్ ఇస్తున్నారా అనేది కాదు. ఇంటర్వ్యూయర్ ఈజ్ నాట్ చెకింగ్ దాట్ పర్టికులర్, అంటే ఫైనల్గా మీరు రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా అనేది మాత్రం వాళ్ళు చూడరు. బికాస్ యుల్ ఫేస్ when you join your job you'll face problems that nobody has solved before. ఇంతకుముందు సాల్వ్ చేయని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో యుల్ బీ ఇన్ మీటింగ్స్ విత్ మెనీ ఆఫ్ సీనియర్ పీపుల్, అండ్ అప్పుడు మీరు తీసుకున్న అప్రోచ్ ఏంటి అనేది అండర్ ప్రెషర్ కొన్ని సిచ్యువేషన్స్లో మీ థాట్స్, మీ అప్రోచెస్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు బీ క్లియర్లీ యూ హ్యావ్ టు బీ పుట్టింగ్ యువర్ వర్డ్స్ క్లియర్లీ టు దెమ్ దట్ నేను ఇది ఫాలో అయ్యాను, దిస్ ఈస్ ది అప్రోచ్ అని చెప్పి
మీరు మాట్లాడటానికి హెసిటెంట్ ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఇంటర్వ్యూయర్ చెక్ హియర్ అన్నమాట. సో అందుకని మీది ఏదైతే అప్రోచ్ ఉందో అది మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా, రాంగ్ ఆన్సర్ ఇచ్చారా అనేది మ్యాటర్ కాదు. మీ అప్రోచ్ క్లియర్‌గా ఉందా లేదా? మీ అప్రోచ్ ఏదైతే ఫాలో అయ్యారో అది క్లియర్‌గా ఉందా లేదా? సో నెక్స్ట్ టైమ్ యూ ఆర్ అన్‌ష్యూర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, డోంట్ హైడ్ ఇట్. మీరు ఏదైతే ఒక దానికి నాకు క్లియర్‌గా ఆన్సర్ లేదో, లేదంటే నాకు ఇది తెలీదు అని అనుకుంటున్నారో దానికి ఏమంటారు, సైలెంట్‌గా ఉండకండి. లేదంటే చెప్పకుండా ఉండకండి. ఐయామ్ నాట్ 100% సర్టెన్ ఆన్ దిస్ సింటాక్స్ హియర్, but my approach is X and in production I would definitely verify this before shipping అని చెప్పేసి ఇలా మీరు, అంటే నేను ఈ పర్టికులర్ థింగ్ మీద 100% షూర్ లేను, బట్ నేను తీసుకుంటున్న అప్రోచ్ మాత్రం ఇది, నేను ఈ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి మీ అప్రోచ్ క్లియర్గా చెప్తూ, మీకు పూర్తిగా తెలియని ఆన్సర్ అయినా, మీకు పూర్తిగా తెలియని టాపిక్ అయినా కానీ మీ అప్రోచ్ క్లియర్గా చెప్తూ మీకు వచ్చినంత వరకు ఆ సొల్యూషన్ దగ్గరికి అరైవ్ అవ్వడానికి ట్రై చేయండి. దట్ వన్ సెంటెన్స్ డస్ థింగ్స్ అన్నమాట. ఇట్స్ హానెస్ట్, ఇట్స్ స్ట్రక్చర్డ్ అండ్ ఇట్ సౌండ్స్ లైక్ అ ప్రొఫెషనల్ టీమ్ ప్లేయర్. అంటే మీరు అన్ని రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, యువర్ ఇంటెలిజెంట్, యువర్ ఇలాంటివన్నీ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మీరు హానెస్ట్గా ఉంటున్నారా, మీ స్ట్రక్చర్, అంటే మీరు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఇంటర్వ్యూయర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నాట్ అ స్టూడెంట్ గెస్సింగ్. ఫ్రెషర్స్ హూ సే ద స్టాండ్ అవుట్ ఇమీడియట్లీ, వాళ్ళు ఇలాంటి అప్రోచెస్ పెట్టి లేదంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈవెన్ దో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్, వాళ్ళు వాళ్ళ అప్రోచెస్ని క్లియర్గా వర్డ్స్లో పెట్టడానికి ట్రై చేస్తారో దే విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ట్రూత్ 3. So, coming to the fourth truth, the culture fit question is a risk assessment. Yes, it's a risk assessment. What I mean by this is, జనరల్గా మనము ఇంటర్వ్యూలో నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఫేస్ చేస్తాం కదా. సో వాటికి ప్రిపరేషన్ కూడా ఎలా చేస్తాము అంటే, ఏదైనా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అండ్ ఐఎమ్ ఇనఫ్ కాన్ఫిడెంట్ టు హ్యాండిల్, నేను అండర్ ప్రెషర్ కూడా చాలా కామ్గా ఉంటాను, ఇలాంటి కొన్ని ఆన్సర్స్ చెప్తానన్నమాట, విచ్ ఫీల్ సో జెనరిక్ అండ్ రీఫ్రేజ్డ్. సో యాక్చువల్గా ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే, వాళ్ళు ఇంత టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టి మీకు ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి, ఆన్బోర్డింగ్ సెషన్స్ ఇచ్చి, 3 to 5x శాలరీ ఇవన్నీ పెట్టి రీప్లేస్ చేసిన తర్వాత ఒక క్యాండిడేట్ మనకి ఎంతవరకు స్టిక్ అయి ఉంటారు, ఎంత లాయల్ ఉంటారు, అండ్ ఏవైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి, ఈ పర్టికులర్ పారామీటర్స్కి వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా ఉన్నారా లేదా, ఎంత రిస్క్, ఈ పర్సన్ని హైర్ చేసుకోవడం వల్ల మనకి రిస్క్ ఎంత, మన టీంకి ఇంకొక తలనొప్పి తెచ్చి పెడతామా ఈ పర్సన్ వల్ల అని చెప్పేసి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారనమాట. సో వాట్ యూ కెన్ డూ ఇస్, అంటే దే మైట్ ఆస్క్ యూ అ క్వశ్చన్ లైక్, మీరు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో పని చేశారు ప్రీవియస్గా, లేదంటే ఫ్రెషర్కి అయితే మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు మీ ఫైనల్ ఇయర్లో. సో అలాంటప్పుడు ఒక పర్సన్ లేరు, లేదంటే ఒక పర్సన్ అగ్రి అవ్వట్లేరు మీ థాట్స్తో, మీ అప్రోచ్తో, అలాంటప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అది అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. బికాస్ అండర్ ప్రెషర్ మీరు కొన్ని అంటే ఫర్దర్గా జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇన్ సర్టెన్ మీటింగ్స్ అండ్ ఇన్ అండర్ ప్రెషర్ మీరు కొన్ని మీ థాట్స్ కానీ, మీ ఆలోచనలు కానీ చెప్పాల్సి ఉంటుంది. యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్. అంటే ఏదైనా తప్పు జరగగానే, ఏదైనా ఫెయిల్యూర్ రాగానే ఇది నా వల్ల కాదు, సమ్మన్ ఫ్రమ్ ఆ టీమ్ డిడ్ దిస్, ఇట్స్ నాట్ మై మిస్టేక్ అని చెప్పేసి ఆ, అంటే సైలెంట్గా బ్లేమ్ వేరే వాళ్ళ పైన తోసేయకుండా, మీరు ఎంత అకౌంటబిలిటీ తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అనేది వాళ్ళకి ప్రూఫ్ చేయాలి. సో టెన్షన్ టు ట్రస్ట్ ఫ్రేమ్వర్క్, యూజ్ దిస్ ఫ్రేమ్వర్క్. సో వాట్ ఐ మీన్ బై దిస్ ఏంటి అంటే, మీకు రియల్గా జరిగిన సిచ్యువేషన్స్ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మీకు ప్రూఫ్తో సహా మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఒక పర్సన్ మీరు లేరు, ఆర్ హీఈస్ డ్రాపింగ్ ఆఫ్ డ్యూ టు సమ్ రీజన్స్, అండ్
దెర్ ఇస్ అడిషనల్ లోడ్ ఆఫ్ వర్క్ ఆన్ యూ. మీ మీ పైన ఇంకా అడిషనల్ వర్క్ పడింది. అలాంటప్పుడు మీరు ఏం చేశారు? క్విట్ చేశారా? లేదంటే నా వల్ల అవ్వదు అని వాట్ డిడ్ ది అప్రోచ్ దట్ యూ హ్యావ్ యూజ్డ్ అని చెప్పేసి. సో యూ కెన్ టెల్ సంథింగ్ లైక్ దాట్. సో when the person is not agreeing with my approach, or when the person is out of the project, I took the accountability or responsibility of that person too, and extending my hours. నేను ఎక్స్టెండ్ చేస్తూ, మీరు ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతున్నారు, ఎంత విల్లింగ్గా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, వర్క్ పైన మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగి టెస్ట్ చేస్తారనమాట. సో యూ కెన్ ఆన్సర్ సంథింగ్ లైక్ దాట్. So I can like I when he was not available, I took the responsibility of his work too, and extending my hours, and also tried to finish it within the deadline and చెప్పేసి. So you can say something like this, and you have to prove that you'll take the responsibility of things, and you are really loyal and open to share thoughts and open to help others అని చెప్పి. So you have to prove these things with your clear real time experiences. Okay, so this is about truth 4. So coming to the fifth truth, the any questions moment is your most underused weapon. ఇది అసలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కరెక్ట్గా యూస్ చేసుకోవట్లేరు. ఎనీ క్వశ్చన్స్ అని అడగగానే ఏమనుకుంటాం, అమ్మయ్య ఇంటర్వ్యూ అయిపోయింది, జస్ట్ వీఆర్ రిలాక్స్డ్ ఫర్ ది డే అన్నట్టు. బట్ కొంతమంది కూడా ఉంటారు, అంటే దిల్ ఆస్క్ సమ్ జనరిక్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఈస్ ది టెక్ స్టాక్ దట్ ఐల్ బి యూజింగ్ మోస్ట్ అని చెప్పేసి కానీ, లేదంటే ఇంకేమైనా కొన్ని జనరిక్ క్వశ్చన్స్. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఈ పర్సన్కి అసలు ఈ రోల్ మ్యాటరా కాదా, లేదంటే అన్ని జాబ్ అప్లికేషన్స్ లాగా అప్లై కొడుతూ వెళ్ళారు, ఏదో ఒకటి క్లిక్ అవుతే అయ్యింది అన్నట్టుగా ఉన్నారా, అసలు ఈ జాబ్ గురించి రోల్ గురించి ఏమైనా తెలుసుకున్నారా అని చెప్పేసి, అంటే హౌ క్యూరియస్ అండ్ హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రోల్. ఏ రోల్ అంటే మీకు జాబ్ కావాలి, అది తెలిసిన విషయమే, అందరికీ జాబ్ కావాలి. బట్ ఈ పర్టిక్యులర్ రోల్లో మీరు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని ఆ, తెలుసుకోవడానికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు అడిగితే, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఇఫ్ ఈస్ దిస్ రోల్ రియలీ మ్యాటర్ ఫర్ యూ, ఆర్ ఇట్స్ జస్ట్ అ ర్యాండమ్ రోల్ దట్ యూ హ్యావ్ అప్లైడ్. ర్యాండమ్గా ఏదో ఒకటి అప్లై చేసేసాను, వస్తే వస్తుంది లేదంటే లేదు అన్నట్టుగానా, లేదంటే ఈ పర్టికులర్ రోల్కి వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్లు ఉన్నాయా అని చెప్పి దే కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హియర్. సో ఈ ఎనీ క్వశ్చన్స్ అనే సెక్షన్ని మీరు బాగా యూస్ చేసుకోవచ్చు, బికాస్ దే ఆర్ గివింగ్ యూ అ ఫైనల్ ఛాన్స్ టు మేక్ అ డిసిజన్ ఆన్ యూ. లాస్ట్ ఛాన్స్ మీ పైన డిసిజన్ తీసుకోవడానికి వాళ్ళు మీకు ఇస్తున్నారు. సో యూ కెన్ పుట్ యువర్ క్వశ్చన్స్ లైక్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. హియర్ ఆర్ సమ్ ఆస్క్ ఇన్సైడర్ రివీల్ క్వశ్చన్స్. అంటే యూ కెన్ ఆస్క్ సంథింగ్ లైక్ వాట్స్ ది బిగ్గెస్ట్ టెక్నికల్ డెప్త్ యువర్ టీమ్ ఈస్ సిట్టింగ్ ఆన్, ఇట్స్ కరెంట్లీ సిట్టింగ్ ఆన్. వేర్ డూ మోస్ట్ న్యూ హైర్స్ స్టంబల్ ఇన్ ఫస్ట్ 90 days? వాట్ డూ యూ యువర్ బెస్ట్ ఇంజనీర్స్ డూ దట్స్ రేర్ ఇన్ ఇంటర్వ్యూస్? సో ఇలాంటి కొన్ని స్టాండ్ అవుట్ అయ్యే క్వశ్చన్స్. జనరల్గా నేను ఏ టెక్ స్టాక్లో పనిచేస్తాను, ఎప్పటి నుండి జాయినింగ్ ఉంటుంది, లైక్ వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్, ఇలాంటివి కాకుండా మోర్ వాళ్ళ టీం గురించి ఇంటర్నల్గా మీరు ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా మాట్లాడితే, దే ఫీల్ లైక్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో మోర్ అండ్ టు జాయిన్ ద టీమ్ అని. వాళ్ళు ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నట్టుగా. సో ఫ్రేమ్ యువర్ క్వశ్చన్స్ దట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్, వాళ్ళకి మీరు ఎక్కువ గుర్తుండేలాగా. అండ్ ఇలాగే జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 90 days ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి క్రిటికల్ థింగ్స్. ఒక ఇంజనీర్ని మీరు ఇంటర్వ్యూలో అడిగినవి ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీకు ఫర్దర్గా వాళ్ళకి ఏమంటారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయా, లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుందా, ఇలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా మీరు సర్టెన్గా యూనిక్గా ఉండేలాగా రీఫ్రేమ్ చేసుకొని స్టాండ్ అవుట్ అయ్యేలాగా, జెనరిక్గా కాకుండా స్టాండ్ అవుట్ అయ్యేలాగా, ఆ పర్టికులర్ రోల్ మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేలాగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది Q&A సెక్షన్ అన్నమాట. అండ్ కమింగ్ టు ది ట్రూత్ 6, ఇంటర్వ్యూస్ ఆర్ రూటింగ్ ఫర్ యూ మోర్ దెన్ యూ థింక్. వాట్ ఐ మీన్ బై దిస్ అంటే, మీరు ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని మీరెంత అనుకుంటున్నారో మీకంటే ఎక్కువగా ఇంటర్వ్యూర్ కూడా అనుకుంటారు. యు నో వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ మీరు సెలెక్ట్ అయిపోయారు అంటే ఫర్దర్గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉండవు మళ్ళీ. నెక్స్ట్ వీక్ అంతా కొంచెం అట్లీస్ట్
క్యాండిడేట్ హైర్ అయిపోయారు, నాకు కొంచెం పని తగ్గింది అని చెప్పేసి లైట్ తీసుకోవచ్చు. లేదంటే మళ్ళీ రేపంతా ఇంటర్వ్యూసే ఉంటాయి, మళ్ళీ ఫీడ్బ్యాక్లు రాయాలి. అంటిల్ అన్లెస్ దే గెట్ ది గుడ్ క్యాండిడేట్, దే హ్యావ్ వర్క్. ఒకవేళ ఎస్ చెప్పారనుకోండి, మీరు హైర్ అయిపోయారనుకోండి, వాళ్ళ పని తగ్గినట్టే కదా. సో వాళ్ళ సైడ్ నుండి కూడా వాళ్ళు ఎఫర్ట్ పెట్టడానికి, మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రీజన్స్ వెతకడానికే చూస్తుంటారు. జనరల్‌గా క్యాండిడేట్ సైడ్ నుండి మనం ఏం థింక్ చేస్తాము అంటే, వాళ్ళు ఏదో ఒక క్వెషన్ టఫ్‌గా అడుగుతారు. ఏం చేసినా కానీ మనల్ని రిజెక్ట్ చేయడానికి చూస్తారు అని చెప్పి అదొక ఇంటరాగేషన్ లాగా, ఆహ్, ఇంటర్వ్యూయర్ అంటే ఒక విలన్ లాగా, ఇంకా వాళ్ళు ఏం అడిగితే, ఏం తప్పు చెప్తే ఏం చేస్తారు అన్నట్టుగా అదొక నెగెటివ్ ఇంటరోగేటివ్ మోడ్‌లో వెళ్తాము అన్నట్టుగా ఫీల్ అవుతారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఈవెన్ ఇంటర్వ్యూయర్ ఆల్సో ఫీల్స్, మీరు ఇంటర్వ్యూకి తీసుకోవడానికి వచ్చేటప్పుడే ఇదంతా బాగా జరిగితే బాగుండు, స్మూత్గా అయిపోతే బాగుండు, క్యాండిడేట్ మంచిగా చెప్తే బాగుండు, ఇలా మీరు ఎలా అనుకుంటారో వాళ్ళు అలాగే అనుకుంటూ స్టార్ట్ చేస్తారు. దే ఆల్వేస్ ఫీల్ టు సే ఎస్. మీరు అంత క్లియర్ మంచిగా చెప్తే ఎస్ చెప్పేసి క్లోజ్ చేస్తే బాగుండు అనే థాట్తో వాళ్ళు కూడా ఉంటారు. బట్ ద థింగ్ ఇస్, వీ ఆల్సో నీడ్ టు కరెక్ట్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ఆర్ ఎండ్, సో దట్ ఇట్ విల్ గో ఇన్ అ గుడ్ వే అనమాట. సో అప్పుడు దానికోసం మీరేం చేయాలి అంటే, థింక్ లైక్ అ టీమ్మేట్. మనం ఇంతసేపు నుంచి స్లైడ్స్లో చూస్తున్నట్టుగా, వెన్ కమింగ్ టు అ ఇంటర్వ్యూ, డోంట్ థింక్ లైక్ అ ఇంటరోగేటివ్ సెషన్. థింక్ లైక్ సమ్వన్ యూఆర్ టాకింగ్ టు అ సీనియర్. మీ అప్రోచెస్ అన్ని వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళ అడ్వైజెస్ తీసుకుంటున్నారు అన్నట్టుగా ఒక కన్వర్జేషన్ లాగా చూడండి తప్ప, ఇట్స్ నాట్ లైక్ అ ఇంటరోగేషన్ ఆర్ సంథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. సో అది మీరు ఒక కొలీగ్ లాగానో, మీ ఫ్రెండ్తో మీ అప్రోచెస్ చెప్తున్నారు అన్నట్టుగా తీసుకోండి. ఓకే. యూజ్ ద టర్మ్ వి. మీరు వి అనే వర్డ్ని యూజ్ చేయండి. అంటే వి యూస్ టు డూ దిస్ అప్రోచ్, వి ఆల్రెడీ నో దిస్, వి హ్యావ్ ఫాలోడ్ దిస్ అప్రోచ్ సో ఫార్ అన్నట్టుగా, మీరు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఒక టీమ్ ప్లేయర్ లాగా, మీరు ఆల్రెడీ ఆ టీంలో ఉన్నట్టుగా కన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ అండ్ లైక్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద టీమ్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తుంది అనమాట. సో యూజ్ ద టర్మ్ వి మోర్, సో దట్ హిల్ ఫీల్ you are more interested to join the team, and you are more involved like a team player అన్నట్టుగా. Okay, so try to ask some questions on the existing team, what's happening, what's the challenges that you guys have been facing so far అన్నట్టుగా ఒక కన్వర్జేషన్ మోడ్లో స్మూత్గా డైవ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ది interview perspective. Also, they are not trying to reject you, in fact they are trying to hire you. So please cooperate with them. Okay, this is about the truth 6. So the final seventh truth is, the post interview debrief is more political than you know. సో మనం ఏమనుకుంటాము అంటే, ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోతాము అండ్ ఫైనల్లీ వాళ్ళు స్కోర్ కార్డ్ తీసుకొని, ఈ క్యాండిడేట్ ఈ కాన్సెప్ట్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా పర్ఫామ్ చేశారు, ఈ సబ్జెక్ట్లో ఇలా చేశారు అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చేసి దాంట్లో హయ్యర్ స్కోరింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇస్తారు అని అనుకుంటాము. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ 2 to 3 ప్యానలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, దిల్ హ్యావ్ అ క్విక్ డిస్కషన్ ఆర్ కాల్ అబౌట్ ది ఫీడ్బ్యాక్ అనమాట. ఓవరాల్ దాన్ని బట్టి మీకు ఫర్దర్గా క్యాండిడేట్తో మూవ్ అవ్వాలా లేదా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఇన్ దిస్ కేస్ యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ జెన్యూన్ అడ్వకేట్ ఇన్ దట్ రూమ్. అంటే మీ గురించి వాదించేలా ఒక్క అడ్వకేట్నైనా మీరు సంపాదించుకోవాలి మీ త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ. అంటే యూ విల్ హ్యావ్ ఆల్రెడీ మనం దీని గురించి మీరు స్టాండ్ అవుట్ అయ్యేలాగే ఏమేమి చేయొచ్చు అని చెప్పి లాస్ట్ 6 స్లైడ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా. లైక్ యూ కెన్ యూస్ సంథింగ్, అ మెమరబుల్ అనాలజీ అండ్ ఎ క్వశ్చన్ దట్ నో బడీ ఆస్క్ బిఫోర్. కొత్త స్టాండ్ అవుట్ అయ్యేలాగా క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు కానీ, లేదు అంటే సమ్ మీ ఎగ్జైట్మెంట్ కానీ, ఎంతజియాజం కానీ, టీమ్ని జాయిన్ అవ్వడానికి ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అది అలా చూపించడం కానీ, ఆర్ ఎల్స్ మీరు ఒక క్లోజింగ్ నోట్ లాగా ఏమైనా చెప్పొచ్చు. ఐ రియలీ ఎంజాయిడ్ థింకింగ్ త్రూ ది క్యాచింగ్ ప్రాబ్లమ్ విత్ యూ. దట్స్ ఎగ్జాక్ట్లీ ది కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఆన్, అండ్ దిస్ వాజ్ మోర్ లైక్ అ కన్వర్జేషన్ రాదర్ దెన్ అ ఇంటర్వ్యూ. ఇలా మీరు స్టాండ్ అవుట్ అయ్యేలాగా కొన్ని క్లోజింగ్ నోట్స్ కానీ, లేదంటే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానీ ఇంటర్వ్యూయర్కి చెప్పొచ్చు. సో దట్ దీస్ థింగ్స్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్ అండ్ they'll remember you, and there will be higher chances of talking about you when you're not in the I mean the final discussion లో. ఆ ఫైనల్ డిస్కషన్లో మీ గురించి అట్లీస్ట్, ఎస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్సన్ విల్ కంట్రిబ్యూట్
టు అవర్ టీమ్ ఇన్ అ గుడ్ వే. సో దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ పర్సన్ అని మీ గురించి ఇంటర్వ్యూయర్, ఎవరైనా ఒక్క ఇంటర్వ్యూయర్ అందరిని ఇంప్రెస్ చేయాల్సింది ఏమీ లేదు. అంటే అలా అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పాసిబుల్ అవ్వదు, అందరినీ ఇంప్రెస్ చేయాలి అనట్లేదు. ఎవరైనా ఒక్క పర్సన్ మీ గురించి మాట్లాడేలాగా త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ ఒక మంచి జెన్యూన్ కనెక్షన్, జెన్యూన్ థింగ్ అనేది బిల్డ్ చేసుకోవాలి అనమాట. దే ఆర్ నాట్ హైరింగ్ ఫర్ అ గ్రేట్ ఇంటెలిజెంట్ ఛాంపియన్, దే ఆర్ హైరింగ్ ఫర్ అ కనెక్టెడ్, అంటే ఎక్స్ప్రెసివ్ అండ్ హానెస్ట్ పర్సన్ గురించి హైర్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ జెన్యూన్ కనెక్షన్ విత్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది interviewers, so that you'll stand out and they will talk about you. Like this will leads you to your further అంటే ఆఫర్ కానీ ఫైనల్ డెసిషన్ కోసం అది చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఫైనల్ సెవెంత్ ట్రూత్. And yes, we came to the end. So we'll just recap the seven truths that we have discussed so far. So first one వచ్చేసి ఇంటర్వ్యూ స్టార్ట్స్ బిఫోర్ హెలో. అంటే మీరు ఒక వార్మ్ ఓపెనర్ని పెట్టుకోండి. క్వశ్చన్ అడిగిన వెంటనే ఐ డోంట్ లైక్ ఐమ్ ఓకే అని చెప్పేసి ఎండప్ చేసి క్వశ్చన్కి రెడీగా, అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కాకుండా బిల్డ్ దట్ ర్యాపో విత్ సమ్ జనరిక్ క్వశ్చన్స్. ఎవాల్యుయేటింగ్ యువర్ బ్రెయిన్ ఇన్ మోషన్. మీరు ఆలోచించే ప్రతిదీ కూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీ అప్రోచెస్, మీరు క్వశ్చన్ని సాల్వ్ చేసే విధానము, యాంకర్, ఎక్స్ప్లోర్, కన్ఫామ్. మీ క్వశ్చన్ని రిపీట్ చేయటము, మీ థాట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ ఇంటర్వ్యూయర్ని కూడా ఇది కరెక్టేనా కాదా అని క్వశ్చన్స్ అడుగుతూ ఇన్వాల్వ్ చేయడము. సో అలా మీరు క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ చేసే విధానాన్ని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పండి. థింక్ లౌడ్లీ. మీరు ఆలోచించుకునేది మీరు మట్టుకే ఉంచుకోకుండా మీరు బయటికి చెప్తూ చేయండి. వాట్ ఎవర్ ద స్టెప్స్ దట్ యూ టేక్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. రీజన్డ్ రాంగ్ బీట్స్ షేకిలీ రైట్. అంటే మీరు రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పే అప్రోచ్, మీరు తీసుకునే స్టెప్స్ అనేవి స్టాండ్ అవుట్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ ఇంటర్వ్యూయర్ ఈస్ లుకింగ్ అబౌట్. మీ అప్రోచ్ ఏంటి, మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, మీరు ఏ సిచ్యువేషన్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది మాత్రమే వాళ్ళకి కావాలి. ఫైనల్గా రైట్ ఆన్సర్ వచ్చిందా, రాంగ్ ఆన్సర్ వచ్చిందా పక్కన పెడితే మీరు తీసుకునే విధానం, అప్రోచెస్ తీసుకునే విధానము, ప్రాబ్లమ్ని అప్రోచ్ అయ్యే విధానము వాళ్ళకి మోర్ మ్యాటర్. దట్ స్కోర్స్ యూ మోర్. సో దాట్స్ వై ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్స్. అండ్ రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ వచ్చిందా అని చెప్పేసి మాత్రం అక్కడే ఆలోచిస్తూ ఉండిపోకండి. సో యూ జస్ట్ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ అప్రోచ్ అండ్ ట్రైన్ టు పుట్ దెమ్ ఇన్ వర్డ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో. అండ్ కల్చరల్ ఫిట్ అండ్ రిస్క్ అసెస్మెంట్, దీని గురించి మనం చెప్పుకుంటే ఏంటి అంటే, ఇలాంటి ఏదైనా నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్, హౌ యూ అప్రోచ్డ్ అండ్ హౌ యూ సాల్వ్ అని చెప్పేసి ప్రూఫ్తో సహా. అంటే మీరు అలా రియల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తే ఇట్ విల్ వర్క్ యాజ్ యువర్ ప్రూఫ్ అనమాట. సో దాట్స్ ద రీజన్ యూజ్ దిస్ పర్టికులర్ సెక్షన్ టు షేర్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ కమింగ్ టు Q&A ఈజ్ యువర్ మోస్ట్ అండర్ యూజ్డ్ వెపన్. ఇది మీరు జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్స్ కాకుండా కొంచెం వాళ్ళ టీమ్ స్పెసిఫిక్ కానీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏవైనా అడిగితే యూ విల్ బి స్టాండ్ అవుట్. అంటే నా టెక్ స్టాక్ ఏంటి, ఇలాంటి జనరల్ కాకుండా మోర్ డీపర్ అబౌట్ దర్ ప్రాజెక్ట్, మోర్ డీపర్ అబౌట్ దర్ టీమ్, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి, వాళ్ళ గోల్స్ గురించి, ప్రజెంట్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా, మీరు వాళ్ళ టీమ్కి చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు జాయిన్ అవ్వడానికి అని, బాగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేలాగా క్వశ్చన్స్ అడగండి. సో యూజ్ దిస్ సెక్షన్ ఆఫ్ ఆస్కింగ్ మోర్ యునీక్ క్వశ్చన్స్ దెన్ రాదర్ వన్. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్ వాంట్ యూ టు సక్సీడ్. హ్యాస్ యూ నో, మీరు ఇది ఒక ఇంట్రోగేషన్ లాగా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని చూస్తున్నట్టుగా కాకుండా, వాళ్ళు మీతో మంచి ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి, మిమ్మల్ని హైర్ చేసుకోవడానికే చూస్తున్నారు అనేది బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఇదొక కన్వర్సేషన్ లాగా, వీళ్ళు ఒక సీనియర్, నేను ఒక జూనియర్ని, నేను ఏమైనా చెప్తే వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తారు, లేదంటే ఇది నా థాట్స్ అని నేను ధైర్యంగా చెప్పేలాగా ఆ కన్వర్సేషన్ బిల్డ్ చేయండి. కానీ ఇట్ షుడ్ నాట్ బి లైక్ హెజిటెంట్ ఇంట్రాగేషన్. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయకపోతే ఏమవుతుంది అని ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ట్రై టు మేక్ ఇట్ హ్యాస్ అ స్మూత్ కన్వర్జేషన్. ఈవెన్ ఇంటర్వ్యూయర్ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఓకే. సో వన్ అడ్వకేట్ కెన్ చేంజ్ యువర్ ఫేట్. సో ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ యుల్ స్టాండ్ అవుట్. అట్లీస్ట్ ఒకే అడ్వకేట్నైనా మీరు సంపాదించుకుంటే మీ గురించి వాదించి మీకు ఆఫర్ తెచ్చి పెడతారు. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట. సో ఓవరాల్ అందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. You have to make a at least genuine impression, genuine connection and impression with one interviewer, so that uh,
that stand outs, and he'll talk about you, and also convinces other people to get that offer in your hands. Okay, so these are the 7 truths that we have discussed so far. అండ్ యెస్, వి కేమ్ టు ది ఎండ్. సో ఫైనల్‌గా ఏంటి అంటే, మనము ఎవరికైనా ఆఫర్ వచ్చింది, ఎవరైనా హైర్ అవుతున్నారు అంటే, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి అన్నీ వచ్చినా కానీ, ఈవెన్ దో దే ఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్ అండ్ దే ఆర్ గుడ్ ఎట్ కోడింగ్, దే ఆర్ గుడ్ ఎట్ ప్రాక్టికల్స్ అండ్ ఆల్ ది థింగ్స్ అన్నీ బాగున్నాయేమో అని కాదు. ద రీజన్ ఈస్ దే ఆర్ టాకిలింగ్ ది సిట్యుయేషన్ ఇన్ అ గుడ్ వే. వాళ్ళకి ఈ గేమ్ ఏంటో అర్థమైంది. ఇది ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమైంది. So that is the biggest thing that a candidate should know before going to the interview. So how you can handle and how you can make things work for you. మీరు మీకు ఓన్గా అవి వర్క్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలి. టెక్నికల్ స్కిల్స్ గెట్ యూ ఇన్ టు ది డోర్, బట్ ది సెల్ఫ్ అవేర్నెస్, కమ్యూనికేషన్ అండ్ థింకింగ్ లైక్ అ ప్రొఫెషనల్, నాట్ అ స్టూడెంట్, క్లోజ్ ది ఆఫర్. సో అంటే మీరు ఆఫర్ వరకు రావాలి అంటే ఇలాంటి కొన్ని మెచ్యూరిటీ బేస్డ్ సెక్షన్స్ అన్నీ కూడా మీరు బ్రెయిన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది వైల్ యువర్ ఇంటర్వ్యూ. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ స్కిల్స్, మీ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ పక్కన పెడితే, ఒక టీమ్ ప్లేయర్‌గా ఉండాల్సిన థింగ్స్ ఏవైతే మనం సో ఫార్ ఈ 7 ట్రూత్స్ డిస్కస్ చేశామో, ఇంటర్వ్యూయర్స్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేవి, ఇవన్నీ కూడా మీరు ఏమంటారు, బ్రెయిన్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది వైల్ యూ ఆర్ గివింగ్ యువర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే. So, if you like this video, please save and share it with your friends who are preparing for their interviews. And మీకు ఈ వీడియోలో ఏ ట్రూత్ మీకు ఇప్పటి వరకు తెలీదు, అది కొత్తగా ఫీల్ అయ్యారు, కమెంట్ చేయండి నాకు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. విల్ బీ క్రియేటింగ్ మోర్ వీడియోస్. యాజ్ ఐ టోల్డ్ ఫ్రమ్ ది బిగినింగ్, రెజ్యూమ్ క్రియేషన్ నుండి సాలరీ నెగోషియేషన్ వరకు మనం సిరీస్లో వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And yes, so finally we are into the last టిప్ దట్ వీ హ్యావ్. ఏదైతే ఇంటర్వ్యూ అయిపోయి మీరు బయటికి వచ్చినప్పుడు అమ్మయ్య ఇదొక ఎగ్జామ్ అయిపోయింది అని ఫీల్ అయ్యారు అంటే, ఇట్స్ లైక్ యూ మే నాట్ పర్ఫార్మ్డ్ వెల్, ఆర్ అంటే మీరు యాక్చువల్గా ఇంటర్వ్యూని ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేయలేదు అని అర్థం. ఇట్ షుడ్ బి లైక్ మోర్ ఆఫ్ అ కన్వర్జేషన్, నాట్ లైక్ అ ఎగ్జామ్ ఆర్ ఇంటరాగేషన్. సో ఫ్రమ్ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూని ఈ పర్స్పెక్టివ్లో చూడడానికి ట్రై చేయండి. Making yourself more confident and more prepared, and welcoming your team player or a senior. So వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి, సో దట్ యువర్ next interview will be totally different, and you will see the magic when you see the interview in this perspective. Okay, so until next video, please keep watching, subscribe to our channel Campus to Corporate. We'll meet in next video. Okay, bye bye.